మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్టు చర్చ జరుగుతోంది. డీఎంకే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పీకే శేఖర్ బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికలకు ముందే డీఎంకే ఎంఎన్ఎం మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఈ ఏడాది జూన్లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని ఎంఎన్ఎంకు ఇచ్చేందుకు అప్పుడే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన కమల్ హాసన్ డీఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లు కూటమి కైవసం చేసుకుంది. దీంతో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోంది. 2018 ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని మదురైలో స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే ఓటు షేర్ మాత్రం 3.72% దక్కించుకుంది. ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూర్, మదురైలో భారీగా ఓట్లు పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్క సీటు గెలవలేకపోయింది. ఇక కోయంబత్తూర్లో పోటీ చేసిన కమల్ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2022లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన 140 స్థానాలకు ఒక్కటి గెలవలేకపోయారు. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో 39 స్థానాలు గెలవడానికి సహకారం అందించిన కమల్ హాసన్కు రాజ్యసభ సీటు ఇస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జూన్ నెలలో తమిళనాడులో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అందులో ఓ స్థానంలో కమల్ హాసన్ను డీఎంకే పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దూకుడుతో కాషాయ పార్టీకి మద్దతు పెరుగుతోంది. అలాగే తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా పార్టీ పెట్టడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వీరిద్దరిని ఎదుర్కొనేందుకు డీఎంకే కమల్ హాసన్ను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.